జై గణేశాయ నమః. ఆంధ్ర శబరిమల అయ్యప్ప స్వామి శరణయ్యప్ప. ఆంధ్ర శబరిమలై నుండి భక్తులకు, హితులకు, సన్నిహితులకు, శ్రేయోభిలాషులకు, బంధుమిత్రులకు ప్రతి ఒక్కరికి విన్నపము, నమస్సుమాంజలులతో ప్రత్యేక విన్నపము. ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా చెప్పక్కర్ లేకుండానే తమ తమ ఇష్ట దైవాన్ని రోజు మనసులో తలుచుకుంటూ ఉంటాం. అలాగే సూర్యనామ స్వామి వారిని తప్పకుండా తలవాలి. ప్రతి ఒక్కరు రోజుకొకసారి నా ఇంట్లోంచి బయటకు వచ్చి, ఇంట్లోంచి కానీ డాబా మీద కానీ ప్రత్యేకంగా అలా బయటకు వచ్చి ఒక్కసారి అలా నమస్కరించాలి. ఉదయం 5:30 నుంచి 7:30 లోపల సూర్యనామ స్వామి వారికి చేసే ప్రత్యేక నమస్సుమాంజలు చాలా ఫలితాన్ని ఇస్తుంది. ఏమిస్తుందయ్యా అంటే ముఖ్యంగా ఆరోగ్యాన్ని ఇస్తాడు సూర్యనామ స్వామి. శ్రీ ఉషా ఛాయ పద్మిని సమేత శ్రీ సూర్య భగవానుడు ప్రత్యక్ష దైవం. మిగతా దేవుళ్ళందరూ కూడా మనకు కనిపించకుండానే దీవిస్తారు. సూర్యనారాయణమూర్తి మాత్రం ప్రత్యక్ష దైవం. అది అందరికీ తెలిసిన విషయమే, కానీ పాటించలేకపోతున్నాం. ₹1 ఖర్చు లేదు, 10 నిమిషాలు టైం వేస్ట్ అవ్వదు, పెట్టుబడి లేదు, ఏ ఖర్చు లేదు, ఏ లాసు లేదు, లాభాలే కానీ. ఏమి లాభం అంటే ఆయనకి నమస్కరించడం వల్ల ఆయన ఎవరనుకున్నారు? సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు సూర్యనామ స్వామిగా పిలిచారు. కాబట్టి ఆయన మన కళ్ళకు కనబడే ప్రత్యక్ష దైవం. కాబట్టి ప్రతిరోజు ఉదయము లేచిన వెంటనే, స్నానం చేసిన వెంటనే ఒక్క నమస్కారం అలా పెట్టండి, చాలా ఆనందం కలుగుద్ది. ఆరోగ్యం లేనిదే ఏది జరగదు మనకి. ఏ ఉన్నా ఉపయోగం లేదు, ఆరోగ్యం లేదు. కాబట్టి ఒక్కసారి అలాగా ఓం నమో సూర్యనారాయణ స్వామి, ఓం సూర్యదేవాయ నమః అని, ఓం నమో సూర్యదేవాయ నమః ఒక్క పదం, ఒక నమస్కారం అందిస్తే ఆయన చాలా చల్లగా ఆశీర్వదిస్తారు. స్త్రీలు, పురుషులు అందరూ కూడా నమస్కరించవచ్చు. మరి అలాగే రాత్రికి పడుకునే ముందు సాయంత్రం 6 తర్వాత ఎప్పుడైనా సరే ఒక్కసారి అలాగా ఓం నక్షత్ర దేవతాయ నమః, ఓం చంద్ర దేవతాయ నమః అలా నమస్కరించండి. ఆ నక్షత్రాలు, చంద్రుడికి అలా నమస్కరించండి. ఏం మాట్లాడక్కర్లేదు, ₹1 ఖర్చు లేదని చెప్తున్నాను కదా, టైం వేస్ట్ అవ్వదు, మీరు ఏమి మాట్లాడక్కర్లేదు. ఇలా అంతే, అలా అనండి. ఆ నక్షత్రాలకి, చంద్రదేవుడికి అది సమర్పం అవుతుంది. మనం ఇలా నమస్కరించగానే సాయంత్రం 6 దాటాక ఇలా పెట్టే నమస్కారం ఆ యొక్క నక్షత్ర దేవతలకు, చంద్ర భగవానుడికి చేరుతుంది మన నమస్కారం. మరి రాత్రి తెల్లవాళ్ళు కూడా ఏ ఆటంకాలు లేకుండా చక్కటి నిద్రలు, ఏ పీడకలు రాకుండా, ఏ భయం లేకుండా, ఏ అనారోగ్యం, హార్ట్ అటాక్లు రాకుండా కాపాడటానికి ఈ ఒక్క నమస్కారం. కాబట్టి ఉదయమే సూర్యభగవానుడికి, రాత్రిపూట ఏదో టైంలో నక్షత్ర దేవతలకు, చంద్రదేవతకి ఇలా ఒక నమస్కారం చేస్తే మనకి ఎంతో ఆశీర్వాద పాలన లభిస్తుందని చెప్పేసి తెలియజేస్తూ, దీనివల్ల శక్తి పెరుగుతుంది మనకి. మన ఒంటికి, ఇంటికి అనేక శక్తులు పెరుగుతాయి. కాబట్టి దైవశక్తి అనమాట. దైవశక్తి మించిన, దైవ బలాన్ని మించిన బలం ఏదీ లేదు ప్రపంచంలో. కాబట్టి తప్పకుండా ఈ విషయాన్ని పాటించడానికి ప్రయత్నం చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను అందరికీ కూడా. మరి మంచి మంచి విషయాల కోసం సబ్స్క్రైబ్ అవ్వండి అయ్యా. ఈ యొక్క లింకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు మంచి విషయాలు చూడండి. శ్రీధరణి రియల్ ఎస్టేట్స్ అధినేత, ఆంధ్ర వ్యవస్థాపక ధర్మకర్త కుసుమని సత్య శ్రీనివాసరావు. నేటి మంచి మాట. ఓం శాంతి.